కచ్చిరికాడి ముచ్చట్లో భాగంగా సకినాల సుధాకర్ అన్న ఓ వార్త పంపిండు. అదేందో చూద్దాం. ప్రజల సొమ్ము ప్రచారానికి మీ బొమ్మలేంది? దేశ రాష్ట్ర రాజకీయ పార్టీల అధికార దాహంలో భాగంగా ప్రజల సొమ్ముతో వారి సొంత సోకులు పడేది ఏందని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజల సొమ్ముతో ప్రచారం, ప్రజా ప్రతినిధుల బొమ్మలెందుకు? ప్రజా సంక్షేమ పథకం అంటే అది ఏ నాయకుడి జేబు నుంచో వచ్చిన సొమ్ము కాదన్నది జగమెరిగిన సత్యం. ప్రభుత్వ ఖజానాకు చేరే ప్రతి రూపాయి ప్రజల చెమట చుక్కల నుంచి వచ్చిందేనన్న ధ్యాస, సోయిలో ప్రజలు ఇచ్చిన భిక్ష. ఈ నా పదవి అని ప్రజాప్రతినిధులు గుర్తెరగాలి. ఆ సొమ్ముతో అమలు చేస్తున్న పథకానికి ప్రభుత్వ రాజముద్ర, సంబంధిత శాఖ లోగో, పథకం వివరాలు ఉంటే చాలు. మరి మధ్యలో రాజకీయ ప్రజా ప్రతినిధుల భారీ బొమ్మలు ఎందుకట అని ప్రజలు కచ్చిరికాడ అడుగుతున్నారు. ఆ నాయకులు జవాబు ఇవ్వగలరా అని ప్రజలు సవాల్ విసురుతున్నారు. మా డబ్బుతో పథకం అమలు చేసి మా మీదే మీ ఫోటోలు ఎందుకు రుద్దుతున్నారు అని ప్రజలు నిలదీసే పరిస్థితి ఆసన్నమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజాప్రతినిధులు ప్రజల సేవకులు. కానీ సంక్షేమ పథకాలకు రాజకీయ నాయకుల ఫోటోలు, పేర్లు, ప్రచార నినాదాలు పెద్ద ఎత్తున కనిపిస్తే పథకం ప్రజల కోసమా అమలవుతుందా లేక రాజకీయ బ్రాండింగ్ కోసమా అనే సందేహం సహజంగానే కలుగుతుంది. ఒక నాయకుడు తన సొంత సంపాదనతో పథకం అమలు చేస్తే ఆయన ఫోటో పెట్టుకోవాలా వద్దా అనేది వేరే విషయం. కానీ పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలైన డబ్బు, ప్రభుత్వ బడ్జెట్, ప్రజా సంక్షేమ పథకం, ఇక్కడ వ్యక్తి గొప్పతనం కంటే ప్రజల హక్కు ముందుండాలి. ప్రజల సొమ్ము రాజకీయ బొమ్మ ఎందుకు? ప్రభుత్వ పథకంపై ప్రభుత్వ గుర్తింపు ఉండాలి. సంబంధిత శాఖ లోగో ఉండాలి. పథకం ప్రయోజనాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి ప్రజలకు ఉపయోగపడే సమాచారం ఉండాలి. కానీ నాయకుల ఫోటోలు, పేర్లు, వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం పెరిగితే అసలు సంక్షేమం వెనుక ఉన్న ప్రజాధనం కనిపించకుండా రాజకీయ ముఖ చిత్రమే కనిపించే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఒక ఫోటో సమస్య కాదు, ఇది ప్రజాస్వామ్య సంస్కృతికి సంబంధించిన ప్రశ్న. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి పదవి చేపట్టిన తర్వాత నేనే చేశాను అనే భావనలో కాకుండా ప్రజల డబ్బుతో ప్రజల కోసం ప్రభుత్వం చేసింది అనే బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏ పథకం అమలు అయినా ప్రజలే ప్రభువులుగా కనిపించాలి. సంక్షేమ పథకం ప్రచారంలో నాయకుడి ముఖం కనిపించడం కంటే ఆ పథకం వల్ల లబ్ధి పొందుతున్న ప్రజల ముఖంలో చిరునవ్వు కనిపిస్తే అదే నిజమైన రాజకీయ విజయానికి గుర్తు. ప్రజల డబ్బుతో నిర్మించిన రోడ్డు మీద నాయకుడి బొమ్మ కంటే ఆ రోడ్డుపై సురక్షితంగా నడిచే ప్రజలే కనిపించాలి. ప్రజల సొమ్ముతో నిర్మించిన పాఠశాలలో నాయకుడి పేరు కంటే చదువుకుంటున్న పిల్లల భవిష్యత్తే కనిపించాలి. ప్రజల డబ్బుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో నాయకుడి ప్రచారం కంటే ప్రజల హక్కు, ప్రజల గౌరవం, ప్రజల ప్రయోజనమే ముందుండాలి. ఇదే నిజమైన ప్రజాపాలన, ఇదే ప్రజాపాలన. బొమ్మలు చూసి ప్రజలు కాదు, బొమ్మ పెట్టుకున్న పాలకులే ఒక్కసారి మైండ్ బ్లాక్ కావాలి. ప్రజలు అడుగుతున్నారు, ఓటు వేసింది మేమే, పన్నులు కట్టింది మేమే, ప్రభుత్వ ఖజానా నింపింది మేమే, పథకం కోసం ఖర్చు చేస్తున్నది మా సొమ్మే, మరి ప్రచారంలో మీ బొమ్మ ఎందుకు? ఈ ఒక్క ప్రశ్నకు పాలకులు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే ప్రజాస్వామ్యం బతికే ఉంది. లేకపోతే సంక్షేమ పథకాలపై కనిపించే ప్రతి రాజకీయ బొమ్మను చూసి ప్రజలు సొమ్ము మాది, సోకులు మీవా అని ఒకటే అనుకోవాల్సి వస్తుంది. ప్రజల సొమ్ముతో పథకం, ప్రజల పేరుతో ప్రచారం, కానీ బొమ్మ మాత్రం నాయకుడిదా? ప్రజాస్వామ్యంలో చివరికి బొమ్మ కాదు, ప్రజలే ప్రభువులు కావాలి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ప్రభుత్వ ప్రకటనలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఉండాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ ప్రకటనలను రాజకీయ తటస్థను పాటించాలి. అధికారంలో ఉన్న పార్టీని గొప్పగా చూపించే విధంగా ఉండకూడదని, రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రచారానికి ప్రభుత్వ నిధులు ఉపయోగించరాదనే సూత్రాన్ని కోర్టు నిర్దేశించింది. కోర్టు పరిశీలనలో మరో కీలకమైన అంశం ఏమిటంటే, ఒక వ్యక్తి ఫోటోను ప్రభుత్వ ప్రకటనతో అనుసంధానించడం వల్ల ఆ పథకం లేదా ప్రభుత్వ విజయాన్ని ఆ వ్యక్తి సాధించినట్టుగా ప్రజల్లో భావన కలగవచ్చు. అలాంటి వ్యక్తిగత ప్రచారం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని, పర్సనాలిటీ కల్ట్కు దారితీసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే తదుపరి మార్గదర్శకాల్లో కొన్ని రాజ్యాంగ పదవులు, సంబంధిత ముఖ్యమంత్రి, మంత్రి వంటి వారికి పరిమిత పరిస్థితుల్లో ఫోటోలకు అనుమతి కల్పించిన మార్పులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వ ప్రకటనలోనూ ఏ ప్రజా ప్రతినిధి ఫోటో ఉండకూడదు అని సాధారణీకరించడం సరైంది కాదు. అసలు ప్రశ్న, ప్రజా నిధులతో చేసే ప్రచారం ప్రజా ప్రయోజనానికా, వ్యక్తిగత రాజకీయ ప్రచారానికా అనేది. ప్రజలే ప్రభువులుగా కనిపించాలి. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.